హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మన గ్రీష్మకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా, పదండి. ఏంటి గ్రీష్మ, నీ ప్రియమైన శత్రువుని అప్పుడే మర్చిపోయావా అని అంటుంది అవతల ఫోన్ చేసిన వ్యక్తి. అప్పుడు గ్రీష్మ షాక్లో ఉండి, వర్ష నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడుగుతుంది. గుడ్, నన్ను ఇంకా మర్చిపోలేదన్నమాట. అయినా నీ అంతం చూడకుండా నేనెక్కడికి పోతాను అని అంటుంది వర్ష. క్రిష్, వర్ష కాల్ చేస్తుంది అని అంటుంది గ్రీష్మ. ఓ సార్ నీ పక్కనే ఉన్నారా, అయితే స్పీకర్ ఆన్ చేయి. ఒకే విషయాన్ని ఇద్దరికీ చెప్తే టైం వేస్ట్ కదా అని అంటుంది వర్ష. గ్రీష్మ స్పీకర్ ఆన్ చేశాక, ఇప్పుడు చెప్తున్నాను విను, నేను చావలేదు. ఆకాష్ నన్ను చంపలేదు, కానీ ఆకాష్ నన్ను చంపినట్టు అన్ని ఆధారాలు క్రియేట్ చేశాను. ఏ తప్పు చేయని నీ భర్త నన్ను చంపిన నేరానికి అరెస్ట్ అయ్యేలా చేశాను అని అంటుంది వర్ష. ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతుంది గ్రీష్మ. ఏ తప్పు చేయని మా నాన్న అరెస్ట్ అయినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియటానికి. నేను ఎంత క్షోభ అనుభవించానో అదే క్షోభ నువ్వు కూడా అనుభవించాలని ఇదంతా చేశాను అని అంటుంది మన వర్ష. వర్ష, నువ్వు వీళ్ళ జీవితాలతో గేమ్స్ ఆడుతున్నావు అని అంటాడు క్రిష్. ఆట ఎప్పుడో బిగినైంది, ఇంకా క్లోజ్ చేయటమే బ్యాలెన్స్ అని అంటుంది వర్ష. వర్ష, అర్థం లేని ఆవేశంతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఇప్పటికైనా మారు అని అంటుంది గ్రీష్మ. నేను మారితే మా నాన్న ప్రాణం తిరిగొస్తుందా, నా మనశ్శాంతి తిరిగొస్తుందా, నేను కోల్పోయిన జీవితం తిరిగొస్తుందా అని అడుగుతుంది వర్ష. అప్పుడెప్పుడో జరిగిన మిస్టేక్ ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల సెటరేట్ అవ్వదు వర్ష అని అంటుంది గ్రీష్మ. నీ నీతి బోధలు ఆపు. నీ ఆకాష్ తప్పు చేయలేదు, అది నువ్వు ప్రూవ్ చేయాలంటే నేను నీకు కనిపించాలి. నువ్వు నన్ను పట్టుకోలేక, నీ ఆకాష్ని కాపాడుకోలేక నువ్వు నరకం అనుభవించాలి, అది నేను చూడాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది వర్ష. మరోవైపు గ్రీష్మ జైల్లో ఉన్న ఆకాష్కి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఏంటి, వర్ష ఇంకా బతికే ఉందా అని అడుగుతాడు మన ఆకాష్. అవును ఆకాష్, తనే స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పింది, నిన్ను జైలుకి పంపించడానికే ఇదంతా చేసింది అని అంటుంది గ్రీష్మ. ఇంత డేంజరస్ గేమ్ ఆడటం వల్ల వర్షకేమొస్తుంది అని అంటాడు ఆకాష్. ఆకాష్, వర్ష జస్టిస్ చంద్రశేఖర్ గారి కూతురు. వాళ్ళ నాన్న చేయని నేరానికి ఇంటర్వ్యూ చేసి అరెస్ట్ అయ్యేలా చేసినందుకు పగతో ఈ ఛానల్లో జాయిన్ అయ్యి మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నిన్ను అరెస్ట్ అయ్యేలా చేసి నా మీద పగ తీర్చుకుంటుంది అని అంటుంది గ్రీష్మ. మరోవైపు ఇన్స్పెక్టర్ వచ్చి, హలో మేడం, మళ్ళీ వచ్చారేంటి అని అడుగుతారు. అప్పుడు గ్రీష్మ జరిగిందంతా ఇన్స్పెక్టర్కి చెప్పేస్తోంది. మీరు చెప్పేది నమ్మేలా లేకపోయినా మీ తాపత్రయం చూస్తుంటే ఎక్కడో మీ మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది. మీకు చిన్న సజెషన్ ఇస్తాను. మామూలుగా అయితే మీ ఆయన్ని ఇప్పుడే రిమాండ్కి పంపించాలి, కానీ మీకు ఒక చిన్న అవకాశం ఇస్తున్నాను. సాయంత్రం వరకు మీ ఆయన్ని రిమాండ్కి పంపించకుండా ఆపుతాను. ఆలోపు మీరు వర్షాన్ని పట్టుకొని తీసుకురండి. మీరు గనక వర్షాన్ని పట్టుకోగలిగితే మీ ఆయన సేఫ్గా బయటపడతాడు. కానీ మీకు కొన్ని అవర్స్ మాత్రమే టైం ఉంది, అది దాటితే నేను కూడా ఏం చేయలేను అని అంటారు ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, ఆ వర్షాన్ని ఎలాగైనా పట్టుకుంటాం అనేసి గ్రీష్మ క్రిష్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తనంత ప్రీ ప్లాన్డ్గా మనకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఖచ్చితంగా మనకి దొరకదు గ్రీష్మ, ఎక్కడో హైడ్ అయి ఉంటుంది అని అంటాడు క్రిష్. వర్ష బతికే ఉందంటే వర్ష ప్లేస్లో ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉండాలి. ఆ చనిపోయింది ఎవరో కనుక్కుంటే ఆటోమేటిక్గా వర్ష బతికే ఉందని ప్రూవ్ చేయొచ్చు కదా అని అంటుంది గ్రీష్మ. నువ్వు అన్నది కరెక్టే, తను ఎవరినో చంపి లేదా ఏ శవాన్నో తీసుకొచ్చి తను చనిపోయినట్టుగా ప్లాన్ చేసింది. ఆ శవం ఎవరిదై ఉంటుంది అని ఆలోచనలో పడతారు క్రిష్ అండ్ గ్రీష్మలు. ఇక తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.